తన కొడుకు అరవ్ బైక్ యాక్సిడెంట్లో తప్పించేందుకు తప్పుడు సాక్ష్యాల్ని తారుమారు చేశారన్నటువంటి ఆరోపణల మీద మాజీ మంత్రి సిదిరి అప్పలనాయుడుని అరెస్ట్ చేసి రిమాండ్ ఖైదీగా అంపోల్ జైలు పంపించారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన కలిసేందుకు ములాఖాత్ రావడం జరిగింది. అయితే ఈ ములాఖాత్ విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత 2 ఏళ్ల అనంతరం శ్రీకాకుళం జిల్లాలో తమ అభిమాన నేత మాజీ ముఖ్యమంత్రి వస్తారని తెలిసి జిల్లా వ్యాప్తంగా జనం మాత్రం NH-16 వైపు తండోపతండాలుగా తరలించారు. ఈ నేపథ్యంలో ఆమ్దాలవలస నియోజకవర్గం సమన్వయకర్త తన అన్యాయాలతో కలిసి ఆయన కలిసేందుకు కొత్త రోడ్డు దగ్గర చేరుకోగా అక్కడ ఒక విధి నిర్వహణలో ఉంటున్న మహిళా ఎస్ఐపై విచక్షణ రాహిత్యంగా వ్యవహరించారన్నట్టు ఫిర్యాదు మేరకు మొత్తం 21 మంది కేసు నమోదు చేశారు. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తకు వచ్చినటువంటి ఈ కష్టంపై జిల్లాలో ఉన్న సమన్వయకర్తలతో పాటు అందరూ ఆ కుటుంబాన్ని ప్రస్తుతం ఎవరైతే ఆమ్దాలవలస నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ తల్లి మనతో ఉన్నారు. మా కొడుకు ఎప్పుడైనా ఇలాగ అజ్ఞాతంలోకి వెళ్తారు, జనంలో ఉండాల్సిన మనిషి ఈరోజు కనీసం 6-5 రోజుల నుండి కనబడకుండా పోయారు. ఇంతమంది వచ్చి మిమ్మల్ని బాసటగా నిలుస్తున్నారు. కొడుకు ఏం తప్పు చేశాడు? మా రవికి ఆడవాళ్ళని గొప్ప అభిమానం, ఆడవాళ్ళని గౌరవిస్తాడు. వాడు అలా చేస్తాడని ఎవరు ఊహించరు, ఆడవాళ్ళందరూ ఊహించరు. అయినా అక్రమం కలగా కక్ష సాధింపుగా అలా చేసినారు అంతే. అది అందరికీ తెలుసు, ఆ ఊరు వాళ్ళకి తెలుసును, నియోజకవర్గంలో తెలుసు, అందరికీ మీకు తెలుసును. అది అంతకుమించి నేను కొడుకు వచ్చిన ఈ కష్టంపై వారికి వచ్చిన కష్టాల శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి సమన్వయకర్తకు వచ్చి నీకు ధైర్యం చెప్పేందుకు చేసిన ప్రయత్నం, నీ కొడుకు తప్పు చేయలేదన్నట్టు ఒక స్పష్టతకు వచ్చావా? నా కొడుకు ఎప్పుడు తప్పు చేయడం నా మనస్సాక్షి తెలుసు. ఇప్పుడు జనాలకు తెలిసింది, అది నా బాధ. జనాలకు తెలిసింది కాబట్టి నాకు మరి ధైర్యంగా ఉన్నాను అంతే. నా ఆత్మసాక్షి నాకు తెలుసు, నా కొడుకు ఎప్పుడు తప్పు చేయడు. ఆడవాళ్ళ అభిమానం, పోలీసులనే అభిమానమే. పోలీసులను కూడా ఇప్పుడు ఏంటిది ఆవిడ ఏదో మీద నుండి ఒత్తిళ్ళ వల్ల అలా చేసింది తప్ప ఆవిడ కూడా మా ఆడపడిచిరాడితే ఆవిడని కూడా మేము ఎప్పుడు నిందించలేదు. కానీ చేయడం మరి కక్షపూరితంగా చేయనారు ఆ నాయకులు. కొడుకు ఆడవాళ్ళ పట్ల అంతలా చాలా అభిమానం, మా బాబుకి ఆడవాళ్ళ పట్ల చాలా అభిమానం, గౌరవం. అంతకుమించి మరి నేను ఎక్కువ చెప్పలేను. కానీ ఆ ప్రబల్యతను కాపాడేందుకు కూడా ఆయన చేసిన ప్రయత్నాన్ని ఈరోజు తప్పుగా చిత్రీకరించారని భావిస్తున్నాను. అదే తప్పుగా చిత్రీకరించడమే. ఆవిడని కొద్దిగా జనాలను ఉంది, కొద్దిగా మధ్యన ఆవిడకి ఆరోగ్యం బాగోలేదట. పక్కకి వెళ్ళిపోయి కొంచెం ఎందుకమ్మ జనాల్లోకి వచ్చినా పక్కకి వెళ్ళిపోమని చెప్పడానికి ప్రయత్నం చేసినాడు. చేస్తే అదేదో వాళ్ళు కావాలని చేసినారో మరి మనకు తెలీదు, అనుకోకుండా జరిగింది. కానీ ఆవిడ చేసిన పని ఇది, మా రవి చేసిన పని ఇది. ఆవిడని కొంచెం జనాల నుండి తప్పించింది. అని ఆవిడకి ఆరోగ్యం బాగోలేదు, మరి స్టంట్లో వేసినారట. అలాగే ఆవిడని రక్షించిందని ఉద్దేశం మీద తప్ప రెండో తప్పుడు అభిప్రాయం మా రవికి ఆవిడే కాదు, ఈ ఆడవాళ్ళ మీద తప్పుడు అభిప్రాయం ఉండదు. మా రవికి ఒక ప్రొఫెసర్గా కొడుకుని చూసి తెల్లవారెళ్ళి సాయంత్రం వచ్చాడు. రాజకీయంలో నా కొడుకు ఎందుకు చేరాడని ఒక మదనపాటు తల్లిగా పడుతున్నావా? లేదు, గర్విస్తాను. నేను రాజకీయంలో చేరి గౌరవం తెచ్చుకున్నాడని గర్విస్తాను. అది ఆడపని. ఎప్పుడు ఆయనకు వచ్చిన కష్టంలో మాత్రం భాగస్వామ్యం అవుతావు, కానీ తప్పు చేశాడంటే మాత్రం ఏకీపించు. ఎప్పుడు తప్పు చేయడు మా రవి, ఎప్పుడు తప్పు చేయడు. ఆడ జన్మలో ఎప్పుడు తప్పు చేయదు. నా కొడుకు మీద నాకు అనుమానం ఎందుకు, తప్పు చేయడు మా రవి. ఆడవాళ్ళని గౌరవించిన ఆయనకి ఇటువంటి కష్టం వస్తుందని ఎప్పుడైనా భావించావా? లేదు, ఆడవాళ్ళకి అందరికీ లేదు, నాకే కాదు. మా ఊరు ఆడవాళ్ళకి, నియోజకవర్గం ఆడవాళ్ళకి, ఎవరికి అందరికీ లేదు. అది రవిలాగా తప్పు చేస్తాడని ఎవరు నమ్మరు ఆడవాళ్ళు కూడా. ఎందుకంటే ఆడవాళ్ళని అంత గౌరవిస్తాడు. ఇప్పుడు 6 రోజులుగా కొడుకు ఇంటికి రాలేదు, ఎక్కడున్నాడో తెలీదు. ఆయన యోగక్షేమాలు తెలుసుకునేందుకు తల్లిగా పరితపిస్తున్నావు. సహజం కదా, అది పరితపించడం సహజమే కదా. అయినా మరి భవిష్యత్తు కోసం అలా ఓర్చుకొని వస్తాను. మరి అందరు అండదండలు ఉన్నాయి కదా, పార్టీ అండదండలు. ఆడు ఎక్కడో ఉన్నాడు, బాగా ఉన్నాడని నమ్మకం. మరి అంతే. చూస్తే కన్నా ప్రస్తుతం కొడుకు వచ్చినటువంటి ఈ తప్పుడు ఆరోపణపై తల్లిగా తన ఆత్మసాక్షి తెలుసు. తన కొడుకు మహిళల పట్ల ఎంతలా గౌరవంగా వ్యవహరిస్తారో, పోలీస్ వ్యవస్థను కూడా గౌరవించుకున్నటువంటి ఒక ప్రొఫెసర్ ఈరోజు రాజకీయాల్లో చేరి ప్రజా సేవ చేసేందుకు ఆయన చేసిన ప్రయత్నాన్ని మాత్రం తను స్వాగతిస్తున్నాను. కాకపోతే ఇది గౌరవంగా భావిస్తున్నానే తప్ప తనపై పెట్టినటువంటి ఆ తప్పుడు కేసుల విషయంలో సాక్షాత్తు ఆ మహిళా ఎస్ఐ కూడాను ఫిర్యాదు ఇవ్వనని చెప్పినా కూడా ఒత్తిళ్ల మేరకే ఆమె ఫిర్యాదు ఇవ్వాల్సి వచ్చింది. ఈ పరిణామాలే ఈరోజు చింతాడ రవికుమార్ అజ్ఞాతంకు వెళ్ళినటువంటి పరిణామాలు. కాకపోతే ఈ కుటుంబానికి వచ్చిన కష్టం పట్ల మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా బాసటగా నిలిస్తే అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు కూడా వచ్చి ఆమ్దాల వలసలో
ఆమ్దాలోస్ నియోజక సమన్వయకర్త చింతాడు రవికుమార్కి వచ్చినటువంటి కష్టం ప్రతి ఒక్కరి ఇంట్లో వచ్చిన కష్టంగా భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పోలీసులను అడ్డంగా పెట్టుకొని తమని కక్ష సాధిస్తున్నాయి. ఈ పరిణామాలు మాత్రం భవిష్యత్తులో గొడ్డలు పెట్టుగా కూటమి ప్రభుత్వం మారుతుందనేటువంటి సంకేతాలు ఇస్తుందని చెప్పి భరోసా ఇస్తారు. మరి ఈ విషయంలో పోలీసులు తమ దుందుడికి చిన్న ఆపుతారా, లేకపోతే కూటమి ప్రభుత్వానికి కూకటి వేలుతో కూల్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.